సైనికులారా, మిమ్మల్ని నీచంగా చూసే వాళ్లకు, మిమ్మల్ని బానిసలుగా మార్చిన వాళ్లకు, మీ జీవితాలను యాంత్రికంగా చేసిన వాళ్లకు, మీరు ఏం చేయాలో, మేము ఆలోచించాలో, ఏ అనుభూతి చెందాలో నిర్దేశించే వాళ్లకు, దుర్మార్గులకు మీ జీవితాలని అర్పించవద్దు. వాళ్ళు మిమ్మల్ని జంతువుల్లా చూస్తారు, బలి పశువులుగా వాడుకుంటారు. నిన్న మొన్నటి రష్యా అమెరికా యొక్క చర్చలు కావచ్చు, ఇజ్రాయెల్ పాలస్తీన్లో జరిగే యుద్ధాలు కావచ్చు, ఇరాన్ ఇరాక్ల మధ్య జరిగే పోరాటాలు కావచ్చు, కాశ్మీర్కు సంబంధించి పాకిస్తాన్కు భారతదేశానికి జరిగే విద్వేషపు దాడులు కావచ్చు, ఏవైనా కూడా ఇంకా సామాన్యుడిని బలిపశువు తీసుకునే సంఘటనలుగానే జరిగిపోతూ ఉన్నాయి. అలాంటి అసహజమైన మనుషులకు, యంత్రాలాంటి మనుషులకు, యాంత్రిక మనుషులకు, యాంత్రిక హృదయాలకు మనల్ని మనం అర్పించుకోవాలా? ఇలా ఎంతకాలం? మనం యంత్రాలు కాదు, పెంపుడు జంతువులు కాదు, మనుషులు. మన హృదయాల్లో మానవీయమైన ప్రేమ ఉంది. మీరు ద్వేషించరు, ప్రేమ లేని వాళ్లే ద్వేషిస్తారు, అసహజమైన వాళ్లే ద్వేషిస్తారు. సైనికులారా, బానిసత్వం కోసం పోరాడకండి, స్వేచ్ఛ కోసం పోరాడండి.